సినిమాల్లో కేజీఎఫ్ రీ రికార్డింగ్లు పెట్టుకొని రౌడీలను ఎదుర్కోవడం చాలా ఈజీ, అది షూటింగ్. అది నిజ జీవితంలో కాకినాడ నడిపడ్డుకు వచ్చి గూండాలను ఎదుర్కోవటం నిజ జీవితంలో చాలా కష్టం. దీనికి రీ రికార్డింగ్లు ఉండవు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఉండవు, షీర్ డ్యామ్ గట్స్ ఉండాలి. ఇక్కడ నిజ జీవితంలో పోరాటం చేయాలంటే దమ్ము, ధైర్యం, బ్లడీ డ్యామ్ గట్స్ నీడెడ్. దట్స్ ఆల్. నేను ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి? సీజ్ ద షిప్. ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. తెలుగు సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్కు ఆ అధికారం ఉందా? రాష్ట్రంలో సీజ్ ది షిప్ ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన డైలాగ్ ఇది. దీనిని ఎవరో సాధారణ వ్యక్తి చెప్పు ఉంటే ఇలా ఫేమస్ అయ్యేది కాదు. కానీ ఇది చెప్పింది పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఉన్న పవర్ స్టార్ అభిమానులు ఆయనకు కల్పించిన క్రేజ్ వల్ల ఈ మాట నేషనల్ లెవెల్లో మారుమోగింది. పవన్ కళ్యాణ్ ఆరోపణల ప్రకారం రాష్ట్రంలోని కాకినాడ పోర్ట్ స్మగ్లర్లకు, సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారిందట. ఇది నిజమే అయితే బ్లాక్ మార్కెట్ ద్వారా చౌక ధరల బియ్యాన్ని ఇతర దేశాలకు తరలిస్తున్న అగంతకులపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సి ఉంటుంది. అలాంటి వారిని చట్టం కఠినంగా శిక్షించాల్సిందే. ఇంకా ఒక విషయాన్ని గమనించాలి. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం సీజ్ ది షిప్ అని చెప్పి ఆయన జాతీయ భద్రతపై తన స్పష్టమైన వైఖరిని చూపించారు. కానీ ఆయనకు ఇలాంటి చర్యలు తీసుకునే అధికారాలు ఉన్నాయా? ఆయన తన పరిధిని దాటి ప్రవర్తించారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బ్యాంక్ గ్యారంటీ మీద రిలీజ్ చేశారు, ఇవి పాడైపోతాయి. అదే సార్, దాంట్లో 50% ఉంది సార్. దీంట్లో మొత్తం అదే అన్నారు. మళ్ళీ 50% వాళ్ళు బయట కొన్నారు, స్ట్రెస్ మిల్లింగ్ కొన్నారు సార్ ఈ మధ్య. అది ఇది మిక్స్ చేసి మీరు సీజ్ చేశాను. మొన్నటి నుంచి ఇదే చెప్తున్నాను నేను, రైడ్కి వచ్చినప్పటి నుంచి కూడా. ఇన్పుట్ ఎంత వచ్చింది, సీజ్ చేసినప్పటి నుంచి అవుట్పుట్ ఎంత వచ్చింది, ఆ రికార్డ్స్ కాదండి లేవు అందులో. కరెక్ట్ గా 3,324 టన్నులు. మీకు ఇప్పుడు సపోజ్ ఇట్లా వెళ్ళిపోయింది, మీరు ఇవన్నీ చెక్ చేయకపోతే ఈ బ్యాగ్స్ లో కోకైన్ ఉందని మీకు ఉందో ఎలా చెక్ చేస్తారు? మీకు ఇంకొకళ్ళు ఉంటే అలా కాదు. ఇది మీకు కంప్లీట్ గా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ మీకు అర్థమవుతుంది కదా. మరి మీరు అలా భారతదేశ తూర్పు భాగమైన ఏపీ తీరంలో భద్రతకు ముప్పు పొంచి ఉందని, కసబ్ లాంటి ఉగ్రవాదులు సైతం దేశంలోకి ఎలా వచ్చారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ పేర్కొన్న నౌక పనామా స్టెల్లా. ఇది పనామా దేశానికి చెందిన కార్గో షిప్. ప్రస్తుతం ఇది వెస్ట్ ఆఫ్రికాకు వస్తువులను తరలిస్తుంది. ఇది అంతర్జాతీయ నౌక కావడంతో ఈ కేసులో రాజ్యాంగం ఏం చెబుతుందో పరిశీలించడం ముఖ్యం. రాజ్యాంగ పరంగా అధికారాలు పరిధి ఏంటి? పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయితే డిప్యూటీ సీఎం అనే పదవికి రాజ్యాంగ పరంగా ప్రత్యేక అధికారాలు ఏమీ ఉండవు. ముఖ్యంగా ఆయనకు కేటాయించిన పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మంత్రిత్వ శాఖలు అంతర్జాతీయ షిప్పింగ్ లేదా పోర్టుల సంబంధిత అంశాలకు సంబంధించిన అధికారాన్ని కల్పించావు. ఈ హోదా గౌరవార్థం రాజకీయ గుర్తింపు కోసం మాత్రమే ఉంటుంది. అంతర్జాతీయ ఓడను సీజ్ చేయవచ్చా? పనామా స్టెల్లా అనే షిప్ ఓ అంతర్జాతీయ నౌక. ఇది వెస్ట్ ఆఫ్రికాకు వెళ్తుంది. అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం UNCLOS నౌకలను సీజ్ చేయడం రాజ్యాంగబద్ధమైన న్యాయపరమైన అంశం. కస్టమ్స్, కోస్ట్ గార్డ్స్ లేదా కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అది మన జలాల పరిధిలో ఉన్నా కూడా రాష్ట్రానికి ఈ విషయంలో అధికారాలు లేవు. ఓ సాధారణ పౌరుడు అయిన సందర్భంలో ఒక సాధారణ పౌరుడిగా పవన్ కళ్యాణ్ ప్రవర్తించిన షిప్ పైకి వెళ్లి తన నిర్ణయాలు అమలు చేయడం చట్టబద్ధంగా కుదరదు. స్మగ్లింగ్, జాతీయ భద్రతకు సంబంధించి ఉన్న అనుమానాలు అధికారిక సంస్థలైన కోస్ట్ గార్డ్స్ లేదా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. కానీ ఒక రాష్ట్ర మంత్రిగా ఇలాంటి చర్యలు తీసుకోవడం రాజ్యాంగపరంగా అతిక్రమణగా పరిగణిస్తారు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉన్నా సైతం పవన్ కళ్యాణ్ చెప్పిన అంశాలు జాతీయ భద్రతను సృష్టించే అంశాలు కావచ్చు. కానీ అలాంటి పరిస్థితుల్లో సైతం NIA, IB వంటి కేంద్ర సంస్థలకు ఆయన సమాచారం ఇవ్వాలి. అప్పుడు ఆ సంస్థలు దీనిపై విచారణలు చేపట్టాలి. రాష్ట్ర మంత్రుల స్థాయిలో ఇలాంటి చర్చలు, ఆదేశాలు జారీ చేయడం ఏమాత్రం చట్టబద్ధమైన చర్య కాదు. దీనిపై జాతీయ స్థాయిలోనూ సమన్వయం అవసరం. కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర ప్రభుత్వం మాత్రమే చర్యలు తీసుకునే అధికారం కలిగి ఉంటాయి. అసలు విషయం ఇది.
పవన్ కళ్యాణ్ చర్యలు మంచి ఉద్దేశంతో తీసుకున్నా అతని అధికారాలు పరిధిని దాటి వెళ్లాయి. రాజ్యాంగ పరంగా కేంద్రం రాష్ట్రాలకు వారి పరిధుల విషయంలో స్పష్టమైన హద్దులు ఉంటాయి. సీజ్ ద షిప్ అంటూ చర్యలు తీసుకోవడం న్యాయపరంగా ఆయన అధికారాల్లో లేవు. కేవలం కేంద్ర ప్రభుత్వం, కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యపు తీసుకునే హక్కు కలిగి ఉంటాయి. అంటే ఇది రాష్ట్రాలకు ఏమాత్రం సంబంధించిన చర్యలు తీసుకోదగిన పరిధిలోకి రాదు అని నిపుణులు అంటున్నారు.